ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. యాక్నీ యాక్చువల్లీ కంటేజియస్ అండి? No, సో యాక్నీ ఇప్పుడు అడాలసెంట్ కి వస్తుందా లేకపోతే అడల్ట్స్ కూడా వస్తుందా? it can come in both adolescents and adults. ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల యాక్నీ వస్తుందా? స్వెట్టింగ్ కి అసలు యాక్నే కి సంబంధం లేదు. అగ్రివేట్ అవుతుందా టచ్ చేస్తే ఫేస్ యాక్నీ? ఫ్రీక్వెంట్ గా టచ్ చేస్తే యాక్నే అయితే అగ్రివేట్ అవ్వదు, కానీ మనం దాన్ని ఫ్రీక్వెంట్ గా ఒకవేళ దాన్ని పిక్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం పిగ్మెంటేషన్ మాత్రం డెఫినెట్ గా వస్తుంది. సో ఫ్రీక్వెంట్ స్క్రబ్బింగ్ కానీ ఫేస్ వాషెస్ కానీ చేస్తే యాక్నీ పెరుగుతుందంటారా? ఫ్రీక్వెంట్ ఫేస్ వాషెస్ చేస్తే డ్రైనెస్ ఎక్కువయ్యి ఒక్కోసారి కాంపెన్సేటరీ ఆయిల్ ప్రొడక్షన్ రావచ్చు. అలా అని చెప్పి మరీ అసలు ఫేస్ వాషెస్ అనేది చాలా తక్కువ చేసినా కూడా యాక్నే అగ్రివేట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు డూ అట్లీస్ట్ 2 or 3 times a day. ఇప్పుడు చాలా మంది విటమిన్ డి తగ్గుతుందని సన్లో వెళ్ళి సన్ బాదింగ్ అని చెప్పి కూర్చుంటున్నారు కదా. ఇస్ దట్ గుడ్ ఫర్ యాక్నీ స్కిన్ అండి? యాక్చువల్లీ సన్ ఎక్స్పోజర్ అనేది కొంత ఆప్టిమమ్ లెవెల్ వరకు ఓకే, కానీ మనకి ఇండియన్ స్కిన్ టైప్కి పిగ్మెంటేషన్ ఇష్యూస్ అండ్ ఫోటో ఏజింగ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనకి కొంతవరకు అది హార్మ్ఫుల్ అవుతుంది లాంగ్ రన్లో. యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఇది ఇట్ కెన్ ఎండ్ అప్ ఇన్ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్, అంటే డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అయితే వాడాలి. నువ్వు సన్ స్క్రీన్ వాడితే విటమిన్ డి ఫామ్ అవ్వదు కదా అని అంటారు, కానీ ఇండియన్ స్కిన్ టైప్ ఈజ్ categorized as a Fitzpatrick skin type 4 and 5. దీంట్లో ఏంటంటే మనం చాలా అవర్స్ ఎండ్లో నుంచుంటే తప్పితే ఎనఫ్ విటమిన్ డి ఫామ్ అవ్వదు. సో ఇన్స్టెడ్ ఎవ్రీ 6 months ఆర్ మంత్లీ వన్స్ బేస్డ్ ఆన్ మీ విటమిన్ డి లెవెల్స్ బట్టి వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో మనకి విటమిన్ డి కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో యాక్నీ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ వాడచ్చా? డెఫినెట్లీ వాడచ్చు, కాకపోతే వాళ్ళకి కొంచెం యాక్నే ప్రోన్ స్కిన్ ఉంది కాబట్టి దే హ్యావ్ టు యూజ్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్. అవి మళ్ళీ పోర్స్ని క్లాగ్ చేయకూడదు. సో సంథింగ్ విచ్ కెన్ హెల్ప్ ఇన్ రిపేరింగ్ ద స్కిన్ బ్యారియర్ అట్ ద సేమ్ టైమ్ డస్ నాట్ క్లాగ్ ద పోర్స్. సో లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ ఆర్ గుడ్ టు గో. యాక్నే స్కిన్ ఉన్న వాళ్ళు మేకప్ వేసుకోవచ్చా అండి? ఎస్, డెఫినెట్లీ మేకప్ వాడచ్చు, బట్ ఆ మేకప్ ప్రోడక్ట్స్ కూడా దే హ్యావ్ టు చూస్ వెరీ కేర్ఫుల్లీ, ఎందుకంటే వాళ్ళకి కామెడోజెనిక్ స్కిన్ టైప్ కాబట్టి నాన్ కామెడోజెనిక్ స్కిన్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి, ఏదైతే మనకి ఆ పోర్స్ని క్లాగ్ చేయవు. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ లాగే లైట్ వెయిట్ ప్రైమర్స్ ఉంటాయి, లైట్ వెయిట్ ఫౌండేషన్, ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ లేదా వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్స్ కాకుండా కొంచెం మనకి ఈజీ టు రిమూవ్ ఫౌండేషన్స్ ఏవైతే ఉంటాయో దే కెన్ అప్లై దట్. అండ్ వన్స్ దే హ్యావ్ అప్లైడ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 3 or 4 hours, it is better to remove with a biphasic remover which can remove the products from both oil phase as well as water phase. And double cleansing chesi they have to apply a good moisturizer, again a lightweight moisturizer, so that it doesn't flare up the acne. Indra man excess cleansing అది చేసినప్పుడు ఆల్రెడీ స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయి ఉంటుంది, వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ ప్రోన్ స్కిన్ ఉంటుంది కాబట్టి, సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ విత్ అ గుడ్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్.